కానీ సార్ మన తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలు ఏవి కూడా డబ్బు లేకుండా జరగట్లేదు, మొన్న జరిగిన ఎన్నికలతో సహా. ఇప్పుడు విజయ రామారావు గారు డబ్బు ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఉన్నారా? ఇప్పుడు నిజంగానే ఎన్నికల సందర్భంగా చెడగొట్టబడ్డది, చర్చబడ్డది. మీలాంటి వాళ్ళందరే కారణం అని నాలా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు అంటారు సార్. కారణం ఏంటి? మీరంతా కలిసే కేసీఆర్ని ముందు పెట్టి ఆయన్ని హైలైట్ చేసి ఇవాళ ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది, మీరంతా నష్టపోయారు కాదనే మాట ముమ్మాటికి మేము ఎవరం అనం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మేమంతా చూస్తున్నాం, మీ అందరితో పాటు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇంటర్వ్యూలు, ఇంకో సందర్భంలో బయట చర్చలో ఇంకోటి జరుగుతున్నాయి మీ అందరితో. కానీ మీ సీనియర్ నాయకులు మీరంతా ఉన్న ఎవరైతే మలిదశ ఉద్యమంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని ముందు పెట్టి కేసీఆర్ వల్ల నష్టాలు పోయి మీరంతా ఫ్యామిలీలు, డబ్బు, ఆస్తులు, కుటుంబ పరువు అన్నీ పోగొట్టుకొని ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదంతా రావడానికి కారణం కూడా మళ్ళీ మీరే అని మాలాంటి వాళ్ళం అంటాం సార్. కేసీఆర్ని ముందు పెట్టారు, కేవలం మీరంతా మీ వల్లే అని. ఇప్పుడు ఉద్యమం సందర్భంగా కేసీఆర్ని ముందు పెట్టిన మాట వాస్తవం. కానీ ఉద్యమం చేస్తున్న సందర్భంగా కేసీఆర్కు అంతర్గతంగా ఆయన మదిలో ఆయనకున్నటువంటి స్వంత ప్రణాళిక వేరు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆలోచన, తెలంగాణ ప్రజల ప్రణాళిక వేరు. వీళ్ళకేమో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సిద్ధించబడాలి, తెలంగాణ రాబట్టుకోవాలి, తెలంగాణ రావడానికి మేము అందరం ఉద్యమం చేస్తాం, మేము అందరం మీ వెంట వస్తామని ప్రజానీకం కదిలేరు. కరెక్ట్. అదే తెలంగాణ ప్రాంతంలో ప్రజలంటే చాలామంది అందులో అనేక రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు, ఉద్యోగ వర్గాలు ఉండొచ్చు, వ్యాపార వర్గాలు ఉండొచ్చు, పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, మేధావి వర్గాలు, పాత్రికేయ వర్గాలు. మీరు ఇన్ని వర్గాలు కలిసికట్టుగా చంద్రశేఖరరావు వెంట నడిచిందే. ఆనాడు చంద్రశేఖరరావు మదిలో, చంద్రశేఖరరావు అంతర్గతంగా బహిర్గతంగా తెలంగాణ ఉద్యమ ఏజెండా, తెలంగాణ రాష్ట్ర సాధన, తద్వారా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమ ఏజెండా అంశాలను లేవనెత్తినాం. అవును. అందులో నీళ్లు, నిధుల, ఉద్యోగాల, ఉపాధి అవకాశాల ఎన్నో అంశాలను లేవనెత్తినాం. నిరుద్యోగ సమస్య, ఇవన్నీ అవి నిజాయితీగా చిత్తశుద్ధితో వీళ్ళు అమలు చేస్తారు. ఏదో నిజంగా సీమాంధ్ర వాసులు రావడం వల్ల మా అనేక అవకాశాలు తస్కరించబడ్డాయి, తరలించబడ్డాయి, దోపిడీ గురి అయినాయని ఒక భావనలో ఉద్యమం నడిచింది. దానికి స్పందించారు. కానీ కేసీఆర్ను తన అంతర్గత మదిలో ఉన్నటువంటి రహస్యమైన ఏజెండా నేనంటే గుర్తుపట్టలే, మీ పాత్రికేయులు ఎందుకు గుర్తుపట్టలే, నేనంటే గుర్తుపట్టలే. ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది మేధావులు ఉన్నారు కదా, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మేధావులు ఉన్నారు కదా. మేధావులు అంటే రాజకీయ పార్టీ నాయకులు. కరెక్ట్. చాలా మంది అన్ని రంగాలలో పనిచేసే మేధావి వర్గం ఎవరు కూడా అనుమానించలే కేసీఆర్. ఆ దాఖలాలు ఎక్కడ కనబడలేదు, కనిపించకుండా తన అంతర్గత ఏజెండాను బహిర్గతం చేయకుండా జనాన్ని నమ్మించి ఎంట తీసుకుపోగలిగినటువంటి, తిమ్మిని బమ్మిని చేయగలిగిన చాకచక్యమైన ఆయన మాటలలో పడి మోసపోయినాం అందరం. కాబట్టి ఆ రోజు ఆయన ఎంట నడిచినాం. కానీ ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది, రేపెల్లుండి చట్టం పార్లమెంట్లో పెడుతున్నారు. ఆ సందర్భంలో నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన, కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం కలిసి బాగా తిరిగినాం, ఏదో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, కానీ నేను నీతోటిగా ఉండను. అప్పటికి చెప్పేసి బయటకు వచ్చిన కదా. తెలంగాణ ఆవిర్భావానికి ముందే మీరు బయటకు వచ్చి వాస్తవం. కేసీఆర్కి చెప్పినా కూడా ఎందుకు పోతున్నావు అని అంటే, నువ్వు అని లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది, చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది, అంతర్గతంగా ఒకటి ఉంది, బహిర్గతంగా ఒకటి ఉంది. నాకు బాగా చూడగలిగిన, నేను లోపల ఏం జరిగింది బయట ఏం చూడగలిగిన, ప్రజలకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ నేనైతే ఇంకా నీతోటి భాగస్వామిని కాలేను, నీతో కలిసి నడవలేను, నేను ఉండలేను. అదే కాకుండా మనం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఒక అంశం చాలా సీరియస్గా చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీలు, కార్యకర్తలు అందరినీ సమీకరించుతాం. చాలామంది వస్తున్నారు, ఉద్యమం ఉధృతమవుతుంది. అయిన తర్వాత తెలంగాణ వస్తే మన ఉద్యమం, మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే. తదనంతరం ఎన్ని పార్టీల నుంచి ఎవరెవరు వచ్చిరో ఎవరి పార్టీలకు వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ పార్టీని మనం క్లోజ్ చేస్తాం. అది మేజర్ అజెండా ఉండే సార్, అది మేజర్ అజెండా ఉండే. ఇంకో సందర్భంలో ఏమంటే, కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది వస్తే కాంగ్రెస్ ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీ నుండి వస్తే కాంగ్రెస్ పార్టీలో పోయి కూడా చేయను, అసలు మనం కూడా ఆలోచిస్తామనే ఏజెండా మాది. అసలు ఇన్ఫాక్ట్ ఈ పార్టీయే పూర్తి కాంగ్రెస్ లో మర్జ్ అవ్వాలనేది కదా అయితే సార్. ఈ అంశం వచ్చింది చర్చకు. నేను ఆయన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ పోయి ఉమ్. ఇవన్నీ అనుకున్నాం అంటే ఆయన ఏమన్నా డాక్టర్ సాబ్ మనం ఉత్తుగా ఒళ్ళెక్కల మా చెప్పిన ఆయన నమ్ముతావా ఆయన ఒళ్ళెక్కల తెలంగాణ ఊళ్ళలో అవునవును. ఒళ్ళెక్కలు అంటారు. ఒళ్ళెక్కలు చెప్పిన మాటలన్నీ నమ్ముతారు. ఏదో చెప్పినాం మనం అంటే వాళ్ళు చెప్పినది లెక్కలనే మనం మాట్లాడుకునేది లెక్కలే కదా. పోనీ అది నువ్వు పోదన్నాడు, పోదని చెప్పిండు. నన్ను వెళ్ళిపోద్దన్నాడు. కొడుకు అల్లుడు ముగ్గురు మాట్లాడి పోతాను. కూతురు విషయంలో మీరు చేసిన సాయం ఎంత గొప్పది అంటే మనం ఇప్పుడు కెమెరా ముఖంగా కొన్ని మాట్లాడుకోకూడదు, కానీ కూతురు విషయంలో కూడా మీరు చేసిన సాయం ఆయన మర్చిపోయి ఇప్పటికీ మీకు ఏం ఇది లేదు అంటే అంతకంటే ఇంకో మాట ఉండదు సార్. ఇక కూతురు విషయం కూడా తెలుసా మీ అందరికి? అరే అందరికీ తెలియకపోయినాయండి సార్. నా వరకైతే నాకు తెలుసు కూతురు విషయంలో మీరు చేసిన సాయం ఎంత గొప్పది ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడినా. నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి. నిజంగా చాలా చేసినాం కూతురుకు తండ్రికి. వాళ్ళు కృతజ్ఞత లేని కుటుంబం. రైట్ సార్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసీఆర్ చరిత్ర, బీఆర్ఎస్ చరిత్ర ముగిసిందని అనుకుందాం మనం.